వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో, కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం మేము 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం ఆమోదించడం, అట్లాగే ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినాం. దాన్ని గవర్నర్ దగ్గర పంపినాం. ఈ చట్టాన్ని కేంద్రానికి పంపినాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ పోరుబాట చేసినామని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే 3 రోజులుగా 5, 6, 7 ఇవాళ 7వ తారీఖు కదా, నిన్న ధర్నా నిర్వహించారు. ఇవాళ వరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ వాళ్ళకి ఇవ్వలేదు. దీంతో వాళ్ళు వెనక్కి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. దురదృష్టవశాత్తు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఏదైతే పోరుబాట ఢిల్లీ జంతర్ మంతర్ సభ ఉందో, మా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి, 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వని పక్షంలో మీరు దిగిపోండి, మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేరెక్కిస్తాం, ఆ తర్వాత మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నట్టుగా మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక రకంగా సవాల్ విసిరారు. అయితే ఇది అంశం బీసీ రిజర్వేషన్లు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. తమిళనాడులో ఎట్లయితే ఉందో వాళ్ళకి 9th షెడ్యూల్లో వాళ్ళ రాష్ట్రాన్ని చేర్చారు కాబట్టి వాళ్ళకి అక్కడ దాదాపు 60 నుంచి 66% వరకు బీసీలకు రిజర్వేషన్లు అంతా ఉన్నాయి. మాకు కూడా అదేవిధంగా రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో మా రాష్ట్రాన్ని చేర్చాలి, పార్లమెంటు దానికి ఆమోదం తెలిపేలా సవరణ తీసుకురావాలి, రాజ్యాంగ సవరణ తీసుకురావాలనేది వీళ్ళు చేస్తున్న డిమాండు. అయితే ఈ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పెద్దగా దీన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జంతర్ మంతర్లో జరిగిన సభలో బీసీ నాయకులే కాదు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా బీసీల కోసం కొట్లాడటం అనేది కొంత ఆశ్చర్యం కలిగించింది. మనం చూడొచ్చు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు చాలామంది రెడ్లు, వీళ్ళంతా బీసీల కోసం ఢిల్లీ గడ్డ మీద పోరాడుతున్న తీరు నిజంగా బీసీలందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పొచ్చు. అయితే నిజంగా చూద్దాం ఈ బీసీలకు సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ ఏం చేసింది, బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి కాంగ్రెస్కు మొదటి నుంచి ఉందా? సరే, మొదటి నుంచి పోయినా ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీల ప్రకారమైన ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. 10 ప్రశ్నలు అడుగుతున్నాము. 10 ప్రశ్నలకు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదో చూద్దాం. ఫస్ట్ ప్రశ్న, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% రిజర్వేషన్లు మేము కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే బీసీ మామూలుగా రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు క్యాపింగ్ ఉన్న విషయం కాంగ్రెస్కు తెలుసా తెలియదా? నంబర్ 1 క్వశ్చన్ అది. ఓకే, క్యాపింగ్ ఉన్నా కానీ లేదు, 9th షెడ్యూల్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చు, రాజ్యాంగంలోని మార్పులు చేసి పార్లమెంట్ ఆమోదంతో 9th షెడ్యూల్లో రాష్ట్రాలను చేర్చచ్చు, అట్లా చేర్చి చేయొచ్చు అనేది రెండో వెసులుబాటు ఉంటే, మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని వీళ్ళు ఎట్లా హామీ ఇస్తారు, కాంగ్రెస్ ఎట్లా హామీ ఇస్తారు? కామారెడ్డి డిక్లరేషన్లో ఒక విషయం చెప్పేది ఉండే, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మేము 9th షెడ్యూల్లో వాళ్ళ అనుమతితో 9th షెడ్యూల్లో పెట్టించి అప్పుడు 42% బీసీ డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తామని మీరు హామీ ఇస్తే బాగుండేది. కాదు, మమ్మల్ని గెలిపించండి, మేము 42% రిజర్వేషన్లు మేమే ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. అంటే మీరు తెలిసి ఇచ్చారా తెలియక ఇచ్చారా? ఇది ఫస్ట్ ప్రశ్న. సరే, హామీ అయితే ఇచ్చారు. రెండో ప్రశ్నకు వద్దాం. బీసీలకు సంబంధించి స్వాతంత్రం వచ్చి భారతదేశానికి 75 ఏళ్ళు దాటి 76 ఏళ్ళు గడుస్తున్న ఈ స్వతంత్ర భారతావనిలో దాదాపు 50 ఏళ్ళు పాలించింది ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీని. మరి ఎందుకు లేరు? ఒక్కరు కూడా ప్రధానమంత్రి, ఒక బీసీ ప్రధానమంత్రి కాంగ్రెస్కు దొరకలేదా? 50 ఏళ్ళ పాలనలో ఒక్కరు నో బీసీ సీఎం, బీసీ పీఎం. సరే, దేశంలో అంటే ప్రధానమంత్రి లేరు. మరి రాష్ట్రం విషయానికి వద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటి బూర్గుల రామకృష్ణారావు దగ్గర నుంచి మొదలు పెడితే నేటి తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా ఒక్క బీసీ సీఎం లేరు. నో బీసీ సీఎం.
ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎక్కువ పరిపాలించింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. ఎందుకు లేరు బీసీ సీఎం? బీసీ పీఎం లేరు, బీసీ సీఎం లేరు. ఎస్, కులగణన విషయానికి వచ్చినా కూడా కులగణన జరగాలి, బీసీలు ఎంత శాతం మంది జనాభా ఉన్నారో వాళ్ళకి అంత రిజర్వేషన్లు అందాలనేది రాహుల్ గాంధీ పదే చెప్తూ ఉన్నారు. ఎప్పుడో 1930లో బ్రిటిష్ వాళ్ళు దేశవ్యాప్తంగా కులగణన చేశారు. అయితే క్యాస్ట్ మనకు సెన్సస్ చేస్తారో జనాభా లెక్కల్లో భాగంగా కులాలను కూడా లెక్కించారు 1930లో. 1930 అయితే 47లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. అడపదడప మధ్యలో కొంత లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు పరిపాలించింది కదా. మీరు ఎందుకు చేయలే కులగణన అనేదానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. కులగణన కూడా నో క్యాస్ట్ సెన్సెస్. ఓకే, బీసీ పీఎం చేయలే కాంగ్రెస్, బీసీ సీఎం చేయలే, క్యాస్ట్ సెన్సెస్ చేయలే. కాంగ్రెస్ అధికారం ఉన్నంతకాలం, ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉందో ఇవన్నిటినీ డిమాండ్ చేస్తూ ఉంది. సరే, అక్కడ మాటలు అటు ఉంచుతాం. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. దాదాపు వందల సంఖ్యలో ఉంటాయి. 6 గ్యారంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చింది. సరే, నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 119 ఎమ్మెల్యే సీట్లలో, అసెంబ్లీ సీట్లలో ఎంతమందికి ఇచ్చారు బీసీలకు? ఈ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎంత? మనం మొన్న ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తామని సర్వే చెప్పిందో ఆ సర్వే ప్రకారమే చూద్దాం. ఓకే, ఇది ఆ సర్వే లెక్క. క్యాస్ట్ వైజ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ సెన్సెస్. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీలు 17%, షెడ్యూల్ ట్రైబ్స్ 10%, బీసీలు 46.25, అంటే ఎక్స్క్లూడింగ్ ముస్లిమ్స్. ఈ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను బీసీల్లో కలిపే లెక్క చేసింది. వాళ్ళని తీసేస్తే 46% మంది బీసీలు ఉన్నారు. విత్ ముస్లిమ్స్ 56%, 10.8% ఉన్నారుగా, 0.8%. వీళ్ళని కలిపితే దాదాపు 56% బీసీలు ఉన్నారనుకుంటే 56% బీసీలు ఉన్నారు. నిజంగా 119 సీట్లలో సరే 7 తీసేసిన, ఎంఐఎం పార్టీకి మొత్తం ముస్లిం మైనార్టీ ఏరియా ఉంటుంది కాబట్టి 7 తీసేసిన, వీళ్ళ 10 తీసేసిన, 46%కి వేసినా కానీ వీళ్ళు ఎన్ని సీట్లు రావాలి? మినిమం 50కి పైగా సీట్లు రావాలి. ఎందుకంటే దాదాపు 50% బీసీలది కదా. 50% సీట్లు ఇవ్వాలి, అసెంబ్లీ సీట్లు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బీసీలకు టికెట్లు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే. మరి ఎంతమందికి ఇచ్చిందయా అంటే 21 మందికి, బీసీలకు 21 మందికి ఇచ్చింది. 21 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పోనీ రెడ్లు చూద్దాం. ఈ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం, మొన్న రిలీజ్ చేసిన క్యాస్ట్ సెన్సెస్ ప్రకారమే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా ఎంతమంది అని అంటే 4%. రెడ్డి చూస్తే 4% జనాభా. మళ్ళీ వీళ్ళకి అసెంబ్లీ టికెట్లు ఎన్ని వచ్చినాయి అంటే 44. 4% రెడ్ల జనాభా ఉన్న 4% జనాభా ఉన్న రెడ్లకు 44 అసెంబ్లీ సీట్లు ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కితే దాదాపు 46% ప్రభుత్వ లెక్కల ప్రకారమే 46% ఉన్న బీసీలకు 21 సీట్లు కేటాయించింది. మరి నిజంగా బీసీలకు చిత్తశుద్ధి ఉన్నట్టేనా కాంగ్రెస్ పార్టీకి? ఈ బీసీ రిజర్వేషన్లు మేము పెంచడం కానీ కేంద్రమే పెంచట్లేదు అని కేంద్రం మీద నెపం వేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ. మరి అసెంబ్లీ సీట్లు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? బీసీలో సమర్థులు లేరా? బీసీలో నాయకులు లేరా అంటే ఈ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. సరే చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి డబ్బులు పెట్టాలి బాగా. గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే, దాన్ని దాటుకొని ముందుకు రావాలంటే మా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ముందున్నారు, కొంత ఆర్థికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు సీట్లు ఇచ్చారు అనుకుందాం కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రకారమే. సరే, పార్లమెంట్ సీట్ల దగ్గరికి వద్దాం. పార్లమెంట్ సీట్లు ఎన్ని రాష్ట్రంలో? 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఓకే, ఇందులో
3 ఎస్సీ రిజర్వ్డ్, 2 ఎస్టీ రిజర్వ్డ్, ఇంకా పోనీ ఎన్ని ఉంటాయి? 5 పోతే 12 ఉంటాయి. 12 జనరల్. 12 జనరల్ టికెట్లల్లో జనరల్ సీట్లల్లో బీసీలకు ఎంత రావాలి? దాదాపు 50% తీసుకున్నా కానీ 6 రావాలి. లెక్క ప్రకారం 6 సీట్లు రావాలి, బీసీలకు రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చింది అంటే ఇందులో 12 సీట్లలో బీసీలకు ఇచ్చింది 3. బీసీలకు ఇచ్చింది 3. ఆ 3 కూడా బీసీలకు ఇచ్చిందే 3 ఎంపీ సీట్లు అంటే ఆ 3 సీట్లలో 2 ఓడిపోయే సీట్లే ఇచ్చింది. బీసీలకు 3 సీట్లు ఏంటి? సికింద్రాబాద్ దానం నాగేందర్, నెక్స్ట్ జహీరాబాద్, సురేష్ చెట్కర్, నెక్స్ట్ మేదక్, నీలం మధు. ఎస్, సికింద్రాబాద్లో ఎవరున్నారు కంటెస్టెంట్గా? పోటీదారు ఎవరున్నారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పటికే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. కొత్త బలమైన వ్యక్తి. సికింద్రాబాద్ అర్బన్ ఓటింగ్లో బీజేపీకి ఎక్కువ అర్బన్ ఓటర్లే ఉంటారనేది మనకు ఎప్పటి నుంచో తెలిసిన విషయం. పైగా దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి గెలిచి ఆ గెలిచిన వ్యక్తికి ఒక బీసీకి మేము ఎంపీ టికెట్ ఇస్తున్నామనే సాగు చూపడానికి ఆయనను బరిలో దింపారు. ఎవరి మీద? బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మీద. ఇక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటారు దాదాపు? అంటే బీసీలకు గెలిచే టికెట్ అనేది కాదు. మెదక్ చూద్దాం. మెదక్లో కూడా మెదక్ ఎంపీగా బీజేపీ నుంచి పవర్ఫుల్ క్యాండిడేట్ అయినటువంటి రఘునందన్ రావు బరిలోకి దిగిండు. నీలం మదికి అక్కడ ఇచ్చారు. అది గెలిచే టికెటేనా? ఇది ఓడిపోయే పరిస్థితి ఉన్న టికెటే. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ ఎంపీగా గెలిచారు కాంగ్రెస్ నుంచి. ఇది బీసీలకు సంబంధించి. సరే, ఓసీలకు ఎంత ఇచ్చారు? ఇప్పుడు 12 జనరల్ సీట్లలో 3 బీసీలకు ఇస్తే ఇంకెన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఈ 9 7 రెడ్లకు ఇచ్చారు, 2 వెల్మలకు ఇచ్చారు. చూడండి, 7 రెడ్లకు 4% జనాభా ఉన్న ఈ రాష్ట్రం రెడ్డి జనాభా ఉంటే వాళ్ళకు 7 ఎంపీ టికెట్లు, 7 ఎంపీ టికెట్లు ఎందుకు ఇవ్వాలి? సామాజిక న్యాయం అంటే ఏది? ఇదేనా సామాజిక న్యాయం? బీసీలకు మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఇదేనా? ఉదయ్పూర్లో ఒక డిక్లరేషన్ జరిగింది. నవసంకల్ప్ డిక్లరేషన్ పేరుతో ఉదయ్పూర్లో, రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఒక డిక్లరేషన్ జరిగింది ఏఐసిసి ఆధ్వర్యంలో. దానికి సోనియా గాంధీ చీఫ్ గెస్ట్గా వచ్చారు. అందులో కొన్ని రిజల్యూషన్ చేశారు. ఏం రిజల్యూషన్ చేశారంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయాలి. బీసీలను ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు. బీజేపీ కావచ్చు, దేశవ్యాప్తంగా ఇంకే పార్టీలు అయినా కావచ్చు, ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి మనం పెద్దపీట వేయాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2 అసెంబ్లీ సీట్లకైనా పార్లమెంట్లో మినిమం 2 ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇవ్వాలి. ఇది ఉదయ్పూర్ డిక్లరేషన్లో ఏఐసిసి పాస్ చేసినటువంటి ఒక రిజల్యూషన్. కానీ అమలు చేసిరా ఇదే? ఈ లెక్కన ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ నియమం ప్రకారమే చూసినా రాష్ట్రంలో మన అసెంబ్లీ ఎన్నికల ముందే బీసీలకు ఎన్ని సీట్లు రావాలి? 17 రెంట్ల 34 సీట్లు రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లు ఎన్ని? 21. అరే అట్లెట్లు ఇస్తాను, మేము బీసీలు ఎక్కువ ఉన్నాం, మాకు టికెట్లు కావాలని పొన్నాల లక్ష్మయ్య లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఢిల్లీకి పోయి ఏఐసిసి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా అంటే కనీసం స్పందించని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బీసీల గురించి, బీసీలకు సామాజిక న్యాయం ఏం చేకూరుస్తున్నామన్న వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉండటం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఉదయ్పూర్ డిక్లరేషన్లో ఇంకొకటి కూడా ఉంది. ఏముంది అంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వాలి. జనరల్ కాంగ్రెస్ పాలసీ ఏంది? కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వద్దు అనేది జనరల్ డిస్కషన్.
కానీ ఫస్ట్ లిస్ట్లోనే తండ్రికి కొడుకు 2 టికెట్లు ఇచ్చినాం. వాస్తవంగా 2 సీట్లు కాంగ్రెస్ ఏ సర్వేలలో చూసినా కూడా గెలవడానికి అవకాశం అసలే లేకుండే. ఆ ఇద్దరిని తీసుకొని టికెట్లు ఇవ్వడం ద్వారా ఆ 2 కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి ఒక అంచనాకు వచ్చినాం. ఆ అంచనా నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కానీ ఏది ఒకరికి ఇచ్చిరా? ఇవ్వలేదు. ఒకరికి ఇవ్వడం కాదు, ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి, ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు మంత్రి. ఇదే సామాజిక న్యాయం. బీసీలకు మాత్రం మొండి చెయ్యి. సరే, ఇది ఎంపీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగింది, ఇటు ఎంపీ ఎన్నికల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది. నెక్స్ట్ మంత్రివర్గంలో కూడా బీసీలకు ఎట్లా అన్యాయం జరిగిందో చూద్దాం. మొత్తం రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉండాలి. ఇప్పటి వరకు 15 మంది ఫిలప్ అయ్యారు, ఇంకా 3 ఖాళీ ఉన్నాయి. ఈ 15 మందిలో మనం చూస్తే రెడ్డి 4, ఎస్సీ 4, బీసీ 3, వెలమ 1, బ్రాహ్మణ 1, కమ్మ 1, ఎస్టీ 1. ఓకే, ఎన్నైతే దాదాపు చూస్తే రెడ్డి 4, 4, 8, 10, 11, 12, 12, 3, 15. రైట్. ఇది రాష్ట్రంలో మంత్రివర్గం. సరే, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అంటే 4 ఉన్నారు. రెడ్డిల జనాభానే 4% ఉంటే వాళ్ళకి మంత్రుల్లో కూడా 4% ఉన్నారు. అందులో ఒకరు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి, పొంగులేటి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 సరిపేరుగా. ఓకే, ఎస్సీలో కూడా 4. ఎస్సీ జనాభా ఎంత? 16%. 16% జనాభా ఉన్న వాళ్ళకి 4% జనాభా ఉన్న వాళ్ళకు మంత్రివర్గంలో 4. మరి బీసీ జనాభా 46% ఉన్నారు కదా, నువ్వు ముగ్గురికే ఎట్లా ఇస్తావు? 3 మంత్రులే ఉన్నారు. 46% ఉన్న బీసీ జనాభాకు మంత్రులు 3 ఉన్నారు. ఇంకొక మంత్రి మొన్న ఇచ్చారు మనకు సామాజిక సమీకరణాల దృష్ట్యా మొన్న ఇచ్చారు, వాకిటి శ్రీహరికి మొన్న ఇచ్చారు. అప్పటి వరకు కొండా సురేఖను, పొన్నం ప్రభాకర్ ఇద్దరే బీసీ మంత్రులు. మొన్న వాకిటి శ్రీహరితో 3 అయ్యారు. వెలమ 1, బ్రాహ్మణ 1, కమ్మ 1, ఎస్టీ 1. మన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 16% ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి 4, 4% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 4 మంత్రులు, 46% ఉన్న బీసీలకు మీరు 3 మంత్రులు. మరి సామాజిక న్యాయం ఎక్కడున్నట్టు? బీసీల కోసం, బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నదా? ఎక్కడ? ఏది? సరే, మంత్రివర్గంలోనూ అయిపోయింది. చిన్న నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. మళ్ళీ నామినేటెడ్ పోస్టులైనా కనీసం బీసీలకు ఇవ్వాలి కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గత 2024 జూలైలో 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది, వాళ్ళని పెట్టింది. అందులో బీసీలకు ఎంతమందికి ఇచ్చిందో ఒకసారి చూద్దాం. జూలై 2024లో 34 + 1, 34 మంది చైర్మన్లు, 4 + 1 కార్పొరేషన్. ఓకే, ఓసీ 18, బీసీ 11, ఎస్టీ 3, ఎస్సీ 1. ఓకే, రైట్. చూద్దాం ఓసీ జనాభా ఎంత ఉంటుంది. ఓసీలకే 18. ఈ ఓసీల్లో కూడా 18 12 మంది, 6 మొత్తం 18 కార్పొరేషన్ చైర్మన్లు కూడా 18 అగ్రకులాల వాళ్ళకే ఇస్తే, ఆ 18లో కూడా 6 మిగతా వాళ్ళకు 12 రెడ్లకే, రెడ్డి సామాజిక వర్గానికే 12 మంది కార్పొరేషన్ చైర్మన్లను రెడ్డి సామాజిక వర్గం నుంచే ఈ ప్రభుత్వం నియమించింది.
మళ్ళీ బీసీలకు ఎంతమంది? బీసీలకు 46% ఉన్న బీసీలకు 11, వీళ్ళు 10% కూడా మించరు, వాళ్ళకు 18, ఎస్టీలకు 3, ఎస్సీలకు 1. మళ్ళా కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా మీరు బీసీలకు సామాజిక న్యాయం వాళ్ళకు న్యాయం చేస్తలేరు. బీసీ రిజర్వేషన్లో మీరు ఏం పెంచుతారు? వాళ్ళకి న్యాయం ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము ఈ బీసీ రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయాలన్న దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం, అవసరమైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అంటే ఏం చేస్తారు? పార్టీ పరంగా 42 సీట్లు, ఒక 100 సీట్లు ఎంపీటీసీ స్థానాలు ఉంటే అలా 42 బీసీలకే ఇస్తారు. బీసీలకు రిజర్వ్డ్, మిగతా వాటిలలో ఎవరైనా పోటీ పడవచ్చు. మళ్ళీ నిజంగా ఇట్లాంటి నా పార్టీ పరంగా మళ్ళీ ఎమ్మెల్యే సీట్లలో ఎందుకు ఇవ్వలేదు, ఎంపీ సీట్లలో ఎందుకు ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులలో ఎందుకు ఇవ్వలేదు అంటే, పెద్ద సీట్లు ఎంపీల్లో మీరు ఉండాలి, మంత్రుల్లో మీరు ఉండాలి, ఎమ్మెల్యేలో మీరు ఉండాలి, నామినేటెడ్ పదవుల్లో మీరు ఉండాలి, కింది స్థాయి ఎంపీటీసీలో బీసీలు ఉండాలి. మేము పార్టీ పరంగా వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాం, మేము త్యాగం చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. దీంతోపాటు ఇంకొక అంశం చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కోసం మేము పోరాడుతామని చెప్తాను కదా. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు బీసీలకు పెంచుతున్నామన్నది ఒకటే హామీ ఇవ్వలేదు, దాంతోపాటు చాలా హామీలు ఇచ్చింది. ఏం హామీలు ఇచ్చింది? ఎవ్రీ ఇయరు 20,000 కోట్లు బడ్జెట్లో పెడతాం బీసీల కోసం అని చెప్పింది. 20,000 కోట్లు. కానీ నిజంగా వాస్తవానికి ఎంత పెడుతుంది అంటే 20,000 కోట్లలో సగం కూడా దాటట్లేదు ఏ బడ్జెట్. ఇప్పటివరకు 2 బడ్జెట్లు అయిపోతే అందులో సగం 10,000 కోట్లు కూడా దాటలేదు ఎప్పుడు పెట్టినా. పెట్టే మొత్తం కూడా బీసీ గురుకులాలు కావచ్చు, బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి రెగ్యులర్ కార్యకలాపాలకి ఆ నిధులు సరిపోతలేదు తప్పితే అదనంగా గత ప్రభుత్వంతో పోలిస్తే అదనంగా బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. దీంతోపాటు 50,000 కోట్లతో జిల్లాకు ఒక ప్రొఫెసర్ జయశంకర్ భవనం కట్టించి అందులో లైబ్రరీ ఏర్పాటు చేసి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం, ప్రతి జిల్లాలో ఇట్లా ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు అది జరగలేదు. బీసీ యువతకు 10 లక్షల వరకు గ్యారంటీ లేని రుణాలు అందిస్తామని చెప్పింది, ఇంతవరకు ఒక్కరికి రాలేదు. ఇవన్నీ హామీలు ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్లో. కానీ బీసీ రిజర్వేషన్ల పెంపు అనే అంశాన్ని ఒకటే పైకి తీసుకొని దాని మీద అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపించి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమే చేస్తాం తప్పితే బీసీలకు నిజంగా ప్రభుత్వం నుంచి చేయాల్సిన పని జరగట్లేదనేది ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అంశము. బీసీలకు 20,000 కోట్లు పెడతా అన్నారు కదా, మళ్ళీ ఎందుకు పెట్టట్లేదు? మీరు ఇచ్చిన హామీ కదా, డిక్లరేషన్ హామీ కదా. 20,000 కోట్లు ఏవి? బీసీలకు ఇస్తానన్న 20,000 కోట్లు ఏవి? దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. ఆ రోజు నిజానికి ఒక వీడియో కూడా చూపిస్తాను మీకు. ఆ రోజే బీసీలకు సంబంధించి మన వి హనుమంతరావు అన్న ఆ రోజే కామారెడ్డి డిక్లరేషన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వచ్చిండు, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, పీసీసీ ఉన్నారు, వీళ్ళందరూ ప్రముఖుల ముందే ఆ రోజే చెప్పిండు, అరే బాబు మేము ఎక్కువ 50% బీసీలో ఉన్నాం, మీరు 20,000 కోట్లు అంటే ఏడ సరిపోతాయి, దాన్ని పెంచితేనే సరిపోతుంది అని ఆ రోజే కామారెడ్డి డిక్లరేషన్ సభా వేదిక నుంచే బీసీల తరఫున నిజంగా మాట్లాడిన నాయకుడు మన విహెచ్ అని చెప్పొచ్చు. ఆ వీడియో మీకు చూపిస్తా. ఏకైక వ్యక్తి. అదేవిధంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ చేయడానికి వచ్చినటువంటి సిద్ధరామయ్య గారికి అదేవిధంగా అందులో నాది ఒక రిక్వెస్ట్ ఉంది. మాది 54% ఉన్నాం, కానీ ఏది సంవత్సరానికి 20,000 కోట్లు మాకు సరిపోవురా బాబు. మేము 54% నుంచి లెక్కతోటి ఏమా పెంచుతావా లేదా? ఎందుకు చెప్తున్నా అంటే మాకు సరి అయిన న్యాయం జరగాలి. ఏది కులాలకు ఏదున్నా ఏదైతే ఇస్తున్నారో ఆయన చేపలు ఇస్తున్నారు, మేము గొడ్లు ఇస్తున్నాం, మేము అందిస్తాం. కానీ చదువుకోవడానికి అవకాశం జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్పాడు, చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. అదే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ కడుపు గాలిన వాడు
పేదరికంలో వచ్చి బ్యారిస్టర్ అయి ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ పటేల్, మౌలానా గారి ఆలోచనతో ఆయన రాజ్యాంగం రాస్తే ఇవాళ ప్రతి ఒక్కరు తలెత్తుకొని తిరుగుతున్నాడు. బావుల దగ్గర రానియలే. చూసారు కదా, మనకు సరైన న్యాయం జరగాలి, మాకు 54% మేము ఉంటే 20,000 కోట్లు ఎడ సరిపోతాయని అదే వేదిక రోజు అడిగిండు. నిజానికి పెడతానన్న ఇస్తానన్న 20,000 కోట్లు ఇవ్వలేదు సరిగదా, అందులో సగం 10,000 కోట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇవ్వని పరిస్థితి ఉంది. అందుకే బీసీలు అందరూ మేర్కోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ అంశాన్ని తీసుకెళ్ళి బీసీలకు ఏదో న్యాయం చేస్తున్నాం, మీకు ఇప్పటివరకు అంతా మిగిలిన వాళ్ళు అంత అన్యాయం చేశారు, మేము మాత్రమే న్యాయం చేస్తామని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాం తప్ప బీసీలకు నిజంగా న్యాయం చేసినట్టుగా మనకు ఎక్కడ ఆధారాలు కనిపించవు. ఈ బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా చేయలేదా మీరు కూడా మీ ఈ వీడియోకి కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.